పండినా రైతు ముఖంలో ఆనందం కనిపించని పరిస్థితి. వేసిన ప్రతి పంటను కోతులు నాశనం చేస్తే రైతు కష్టానికి విలువ లేకుండా పోతోంది. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామ రైతుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. సాంప్రదాయ పంటలతో నష్టాలు చవిచూసిన ఈ రైతులు ఇప్పుడు పట్టు పురుగుల పెంపకం ద్వారా లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు. మరి వారి జీవితం ఎలా మారిందో తెలుసుకుందామా? ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామం అటవీ ప్రాంతానికి అతి దగ్గరగా ఉన్న ఈ గ్రామంలో రైతులు ఎన్నో సంవత్సరాలుగా మొక్కజొన్న, పత్తి, మిరప, వరి వంటి సంప్రదాయ పంటలను సాగు చేస్తూ వచ్చారు. కాని వారి కష్టాన్ని కోతుల బెడద పదే పదే నాశనం చేసేది. వేసిన ప్రతి పంటను కోతులు ధ్వంసం చేయడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. రోజంతా పొలంలో కష్టపడి పనిచేసినా పంట చేతికి రాకపోవడంతో రైతుల ముఖాల్లో నిరాశే కనిపించేది. ఎలా సాగు చెయ్యాలి, ఎలా జీవించాలి అన్న ఆందోళనలో ఉన్న రైతులకు ఒక కొత్త మార్గం కనిపించింది. సెరికల్చర్ అధికారులు మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం గురించి అవగాహన కల్పించారు. మొదట ఈ సాగుపై సందేహం ఉన్నప్పటికీ ఒక రైతు ధైర్యంగా ముందుకొచ్చి మల్బరీ మొక్కలు నాటి పట్టుపురుగుల పెంపకం ప్రారంభించారు. కేవలం 22 రోజుల్లోనే పట్టుపురుగుల నుంచి కుకున్లు సిద్ధమయ్యాయి. మార్కెట్లో మంచి ధర రావడంతో ఆ రైతుకు ఊహించని లాభాలు వచ్చాయి. ఇది చూసిన ఇతర రైతులు కూడా ఆశ్చర్యపోయారు. అలా ఒకరి తరువాత ఒకరు ముందుకొచ్చి పట్టుపురుగుల పెంపకాన్ని ప్రారంభించారు. ఇంతకుముందు పత్తి వేసేవాళ్ళం. పత్తి తీసిన తర్వాత మొక్కజొన్న వేసేవాళ్ళం. పత్తి నుంచి కానీ మొక్కజొన్న నుంచి కానీ కోతుల బెడద బాగా ఉండేది. బాగా ఇబ్బంది పడేవాళ్ళం. తర్వాత మిర్చి కూడా వేసేవాళ్ళం. మిర్చి వేయడం వల్ల కూడా మిర్చి ఒక్కొక్కసారి అనుకూలంగా ఉండేది, ఒక్కొక్క సంవత్సరం ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఏమి మిగిలేవి కావు. మనందరికీ తెలిసిన విషయమే. పత్తి, మొక్కజొన్న, మిర్చి వేయడం వల్ల ఎంతెంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు మా ఊళ్ళో మొట్టమొదటిసారిగా వినోద్ అని మా పక్కనే రైతున్నాడు, అతను వేసాడు. దాన్ని చూసి మేము మల్బరీని ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు మేము ఇప్పుడు 3వ కటింగ్ చేస్తున్నాము. మాకు మాత్రం బాగానే అనిపించింది. ఫస్ట్ టైం 3 నెలలు పడుతుంది. తర్వాత తొందరగా నెల 15 రోజులు, 50 రోజులు అట్లా కటింగ్కి వస్తుంది. కటింగ్ చేసిన ప్రతిసారి మందు వేసుకోవాలి, మందు కొట్టుకోవాలి. ఒకసారి సార్ వాళ్ళు చూపిస్తారు, ఆ మందులు అవన్నీ మనకి ఇస్తారు. అవి సబ్సిడీలోనే ఇస్తారు మనకి. తీసుకొని వాడుకోవచ్చు. అవి మొత్తం వచ్చేసి 14 రోజులు మేత వేయాలి. 14 రోజుల మేతలోని ఫస్ట్ 7 రోజులు ఇద్దరం చేసుకుంటాం. తర్వాత మళ్ళీ 7 రోజులకి ఇంకొక ఇద్దరిని పెట్టుకుంటాం. ఇద్దరిని పెట్టుకొని ఆ 7 రోజులు చేస్తారు నలుగురం కలిసి. 7 రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఒక రోజు చంద్రికలు కప్పుతాం. చంద్రికలు కప్పిన తర్వాత మళ్ళీ 3 రోజులు 4 రోజుల్లో గుడ్లు పెడతాయి. 1 రోజు 2 రోజులు తీసుకొని మార్కెట్కి తీసుకుపోయి జనగామ మార్కెట్కి తీసుకుపోయి అమ్ముకుంటాం. వచ్చేసి 60,000, 65,000, 70,000 దాకా పడతాయి. క్వాలిటీని బట్టి ఆ గుడ్లకి రేట్ వస్తుంది. పట్టుపురుగుల పెంపకం ప్రత్యేకత ఏమిటంటే ఇది సీజన్పై ఆధారపడకుండా సాగు చెయ్యవచ్చు. ప్రకృతి పరిస్థితులు ఎలా ఉన్నా ఈ సాగు కొనసాగుతుంది. అంతేకాదు సంప్రదాయ పంటలతో పోలిస్తే కోతుల బెడద కూడా తక్కువగా ఉండటంతో రైతులకు ఇది మరింత అనుకూలంగా మారింది. ఈ మల్బరీ ఇది 3వ పంట. ఇప్పుడు బాగానే లాభసాటిగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇది 22 రోజుల పంట కాబట్టి మనం దీన్ని పండించుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఏదన్నా లోటుపాట్లు ఉన్నా కూడా మళ్ళీ 40 రోజుల్లోనే మళ్ళీ పంట పెట్టుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఏదన్నా ఫస్ట్లో ఏదన్నా పొరపాటు చేసినా కూడా మళ్ళీ 20 రోజుల్లో మనం దీన్ని మళ్ళీ ఎక్కడ పొరపాటు జరిగిందని మళ్ళీ మనం సరి చేసుకునే అవకాశం ఉంది. ఒక 4 ఎకరాలు వేసుకొని ఒక షెడ్ ఉంచుకుంటే 40 రోజుల్లో క్రాప్ తీయొచ్చు. ప్రతి ఒక్క క్రాప్కి ఏమన్నా లోటుపాట్లు చేసినా ఇంకో క్రాప్లో చేసుకోవచ్చు. అదే ఏరియా పంటలు అనుకోండి, మిర్చి కానీ ఏదన్నా వేస్తే మళ్ళీ దాన్ని ఏదన్నా పొరపాటు వస్తే సంవత్సరం పట్టిద్ది. ఇది అట్లా కాదు, మనం 40 రోజుల్లోనే మనం దీన్ని మళ్ళీ మార్చుకోవచ్చు. ఏమన్నా లోటుపాట్లు చేసినా ఇది మంచి లాభదాయకంగా ఉంది. రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చాయి. షెడ్ నిర్మాణం, మల్బరీ మొక్కల నాటకం వంటి అంశాల్లో రాయితీలు అందిస్తూ పట్టుపురుగుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
ఇప్పటికే రెబ్బవరం గ్రామంలో 16 మంది రైతులు కలిసి 32 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. ఏడాదికి 7 నుంచి 8 పంటలు తీసుకుంటూ ప్రతి రైతు 5 నుంచి 6 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు. సపరేట్ షెడ్ అవసరం. ఈ సపరేట్ షెడ్ కట్టడానికి మన ప్రభుత్వం కూడా రాయితీలు ఇస్తుంది. ఇది ఖచ్చితంగా 28 నుంచి 24 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యనే ఈ పురుగు సర్వైవ్ అవుతుంది. కాబట్టి ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయగలిగితే దీనికి ఏప్రిల్ లేదు, మే లేదు, జూన్ లేదు, జూలై లేదు. అంటే ఆ టెంపరేచరు, హ్యూమిడిటీ 85 to 90, 80, 85 to 75, లాస్ట్ 75 to 85 మధ్యన టెంపరేచర్ మెయింటైన్ చేయగలిగితే ఈ పురుగు చక్కగా సర్వైవ్ అయ్యి మన రైతు అనేకమైనటువంటి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది ఈ పురుగు. కానీ ఇక్కడ మనకు ఈ షెడ్ కట్టుకోవడానికి, మల్బరీ తోట పెట్టుకోవడానికి ప్రభుత్వ రాయితీలు కూడా సెంట్రల్ స్టేటు ప్రభుత్వ రాయితీలు కల్పించడం జరుగుతుంది. అదే మనం మల్బరీకి దానికి ఏంటంటే సెంట్రల్ షేరు, స్టేట్ షేరు 25, 50%, 20%, 20% ఇవి సెంట్రల్ షేర్ కల్పిస్తుంది. అదే ఎస్సీ ఎస్టీస్కి అయితే 65%, 20%, 10% మనం రైతు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కల్పించడం జరుగుతుంది. ఈ షెడ్ నిర్మాణానికి 4,50,000 గవర్నమెంట్ డిజైన్ చేస్తే దాంట్లో 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అంటే 2,25,000 సబ్సిడీ, కేవలం సబ్సిడీ, రాయితీ మాత్రమే, ఇది లోన్ కాదండి, సబ్సిడీ మాత్రమే ఇస్తుంది. ఆ షెడ్ నిర్మించుకోవడానికి 2,25,000 ఇస్తుంది. అదేవిధంగా మా తోట పెట్టుకోవడానికి జనరల్కి అయితే 60,000 ఇస్తుంది. తర్వాత ఎస్సీ ఎస్టీస్కి అయితే 78,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని అనేకమైనటువంటి రైతులు ఉన్నాయి. అన్నీ ఉపయోగించుకొని దీనికి సపోర్ట్ చేసినట్టయితే మన ఫస్ట్ ఇయర్ మాత్రం 3 పంటలు వస్తున్నది. ఎందుకంటే నాటుకుంటాం కాబట్టి. సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఏమవుతుందంటే రెగ్యులర్గా 7 నుంచి 8 పంటలు, 8 నుంచి 9 పంటలు ఆకు మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఒక్కటే అండి, ఈ మల్బరీ పురుగు కేవలం మల్బరీ ఆకునే తింటుంది. మల్బరీ ఆకును రైతు పెంచుకోగలిగితే ఖచ్చితంగా ఇతడు 6 నుంచి 7 పంటలు, 7 నుంచి 8 పంటలు ఉంటాయి. కాబట్టి దీనివల్ల రైతులు చాలా కష్టం కూడా ఏం లేదు. ఒక భార్యాభర్తలు కలిసి 2.5 ఎకరాలను భార్యాభర్తలు కలిసి ఈజీగా దీన్ని చేసుకోవచ్చు. మా స్టాఫ్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా పెంచాలి, ఏం చేయాలనేది చూసి రెగ్యులర్గా దాన్ని అబ్జర్వ్ చేసి ఉంటారు. కాబట్టి దీన్ని పెంచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ప్రకృతి పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. దీనికి కోతుల బెడద లేదు. వాతావరణంలో ఎలాంటి మార్పు వచ్చినా కానీ వీటికి ఇబ్బంది ఉండదు. కాబట్టి అన్ని విధాల అంటే దీన్ని మొత్తం ఓవరాల్గా చూస్తే ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే సంవత్సరానికి 5 లక్షల నుంచి 6 లక్షలు మినిమం అండి. ప్రతి రైతు ఉన్నటువంటి 2 ఎకరాల, తనకున్నటువంటి 2 ఎకరాల భూమిలో ఈ పంటను చేపట్టినట్లయితే సంవత్సరానికి 5 నుంచి 6 లక్షల రూపాయలు రైతు పొందటానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఎవరైనా రైతులు ఆసక్తిగా దీనికి కావాల్సింది ఏంటి, 2 ఎకరాల భూమి కావాలి. ఈ 2 ఎకరాల భూమి ఎలాంటి భూమి అంటే అన్ని రకాల భూమి కల్పిస్తూ మనకు ఉపయోగపడుతుంది. కానీ ఒక చౌడు నేలలు, తర్వాత నల్లరేగడి నేలలు తప్ప మిగతా భూమి అంతా కూడా మల్బరీకి ఉపయోగపడుతుంది. దీంచి పెంచేది మల్బరీ. కాబట్టి ఈ మల్బరీ మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అంటే మన అదృష్టానికోటికి ఖమ్మం జిల్లాలో 4 సీడ్ ఫారాలు ఉన్నాయి. కాబట్టి ఈ 4 సీడ్ ఫారాల్లో గవర్నమెంటే పెంచిస్తుంది. ఈ గవర్నమెంట్ పెంచి మనకు 2 రూపాయల మొక్క మన గవర్నమెంట్ సప్లై చేస్తుంది. కాబట్టి ఆ మొక్కని మనం నాటినట్టయితే 3.5 నెలలనే మనకు పంట మొదలవుతుంది. కాబట్టి ఇవన్నీ రైతులు ఉపయోగించుకొని ముందు సెరికల్చర్ని ముందుకు తీసుకుపోవాలని, ఆర్థికంగా రైతులు బలపడాలని కోరుకుంటున్నాను. సంప్రదాయ పంటలతో నష్టాలను చవిచూసిన రెబ్బవరం రైతులు ఇప్పుడు పట్టుపురుగుల పెంపకంతో లాభాల బాట పట్టారు. కష్టం, కొత్త ఆలోచన, సరైన మార్గదర్శకత్వం ఉంటే రైతు జీవితంలో మార్పు సాధ్యమేనని ఈ గ్రామం మరోసారి నిరూపిస్తోంది.